ఇంత వాలటిలిటీలో మనం ఏం పాయింట్లు క్యాప్చర్ చేస్తాం, మనం ఎక్కడ ట్రేడింగ్ చేస్తాం. ఆప్షన్ బయర్స్కి ఇదేమైనా సూటబుల్? ఆప్షన్ బయర్స్కి అక్కడ సూటబులే కాదనమాట. మనం ఎన్నిసార్లు ట్రేడ్ చేసినా సరే అది పైకి కిందకి 2 పాయింట్స్ 3 పాయింట్స్ తీసుకోవడమే తప్పించి అంతకుమించి ఓవరాల్ మనం ఎక్కువ పాయింట్స్ తీసుకోవడానికి అక్కడ ట్రేడింగ్ లేదు, సెటప్ లేదు, పొజిషన్ అసలు బాగాలేదు. 15 మినిట్స్ చార్ట్ అవన్నీ నీకు విధాగా ఉంది, బాగాలేదు. 5 మినిట్స్ చార్ట్ కూడా నీకు ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చి అక్కడ నుంచి ఇంత పెద్ద రివర్సల్ ఎలా ఉంటే మనం ఇంకేం ట్రేడ్ చేస్తాం. అంతకుతోడు ఫ్రైడే వెయిట్ అండ్ వాచ్ చేసుకోవడం బెటర్. ఆప్షన్ సెల్లర్స్లో ఎంత కంట్రోల్లో ఉంటుందంటే ఆప్షన్ సెల్లర్స్ మనం ప్రీమియం చూస్తే ఆల్మోస్ట్ 223 పాయింట్స్ డౌన్ అయింది. కానీ ఈ ప్రీమియం ఎంత పెరిగింది? 54, 44, 31 అంటే 100 రూపీస్ కూడా ఎక్కడ ప్రీమియం పెరగలేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కంట్రోల్లో ఉందన్నమాట. మార్కెట్ అనేది కంట్రోల్లో ఉంది. మూమెంట్ ఇస్తే ఆ మూమెంట్ క్యాప్చర్ చేయగలిగితే ఓకే, క్యాప్చర్ చేయలేకపోతే ఎక్కడక్కడ వదిలేసి సైలెంట్గా ఉండడం బెటర్. ఇన్ని ట్రేడ్లు చేసి ఇందులో 3,000 పైన ఛార్జెసే పోతాయి ఓవరాల్గా. ఓకే గైస్, బాయ్.